నెక్స్ట్ కూడా ఇంకా క్రియేటివిటీ నా ద్వారా జరగాలి. ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఈ దేశం నాకు జాబ్ ఇచ్చింది, ఉద్యోగం ఇప్పించింది. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ప్రతిసారి దేశం నాకేం చేసింది, నాకు దేశం నువ్వే చేసిన ఫస్ట్ ఆలోచించాలి. ఈ దేశంలో పవిత్ర భారతదేశంలో భారతీయుడు పుట్టడమే మన అదృష్టం. సనాతన ధర్మం, మన కల్చర్, మన సంస్కృతి సంప్రదాయం ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్న ఇవాళ ప్రపంచంలో ప్రతి భారతీయుడు గల్లాగరేసుకుని నేను ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ దేశం పట్ల ప్రపంచంలో ఏ విధంగా మర్యాద వస్తుంది, ఏ విధంగా గొప్పతనయాల ప్రపంచం గుర్తించింది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ కూడా ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. మీరు ఇంకా క్రియేటివిటీ అనేది జరగాలి. ఏం చేస్తే మనం 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే నిజంగా బతకగలుగుతాం, ఏం చేస్తే ఈ దేశానికి పనిచేసిన వాళ్ళకి గుర్తింపుగా మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచన మీలో వచ్చినప్పుడే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో రోజ్గార్ మేళ ద్వారా మీకు ఉద్యోగాలు కల్పించారో దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా పనిచేయండి. రేపంచి మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, దాంతోపాటు ఈ దేశం గురించి ఆలోచించాలి, 10 మందికి సేవ చేసే ప్రయత్నం చేయాలి, ఈ దేశానికి పేరు వచ్చే ప్రయత్నం చేయాలి, మీకు స్వతహాగా మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేయాలి. ఇక్కడ అవమానాలకు గురయ్యేటువంటి ప్రయత్నం చేయకండి, తప్పు చేసే ప్రయత్నం చేయకండి. సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే ఎస్ నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇవాళ సమాజంలో గుర్తింపు వచ్చింది, సమాజాన్ని సేవ చేస్తాడు, నిజాయితీవంతునిగా నీతివంతునిగా నా కొడుకు నా అమ్మాయికి పేరు వస్తుందని చెప్పి మీ తల్లిదండ్రులు సగర్వంగా తలెత్తుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కష్టపడి ఉద్యోగాలు సాధించి ఈ రోజు నియామక ఉత్తర్వులు తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి మీ అందరూ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. మీ అందరూ సక్సెస్ కావాలని చెప్పి మీరు, మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉందని చెప్పి మనస్ఫూర్తి అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాం. జై భారత్, జై హింద్. First of all, we are all happy for your presence here, sir, on this occasion. And thank you, sir, for your valuable advices to the youth and for the appointees. Thank you very much, sir. ఇప్పుడు ఇంకా మన ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు స్పీచ్ ఉంటుంది. సో ఆన్ దిస్ ఐ వుడ్